జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు. పేదలకు కేటాయించిన స్థలాల్లో ఆసుపత్రి నిర్మించడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రెస్ మీట్ లో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేద ప్రజలకు ఇచ్చిన స్థలాల్లో ఆసుపత్రి నిర్మించడం ఎంతవరకు న్యాయం అంటూ నిలదీశారు. ఈ 8 ఏళ్ల పాలనలో పేద ప్రజలకు మిగిల్చిన భూమిని కూడా ఇప్పుడు లాగేసుకోవడం చూస్తుంటే మీ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. గద్వాలలో ఎన్నో కాని భూములుండగా పేదల భూమి మీదే మీ కన్ను పడిందా అంటూ మండిపడ్డారు. పేదలకు మంచి చేస్తున్నామంటూ ఆసుపత్రి కట్టి మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. నమస్కారం. గద్వాల నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల విషయంలో 8 ఏళ్ల నుంచి అర్ధాంతరంగా ఎక్కడొక్కడ ఆగిపోయిన పనులకు ఇప్పుడు కాళ్ళు కదులుతున్నాయి. ఇప్పుడు కదలికలు మొదలైనవి కొన్నిటికి. అప్పుడు స్టార్ట్ చేసి ఆపేసినాయి, ఇప్పుడు మళ్ళా వాటిని మొదలు పెడుతున్నారు. ఇన్ని రోజుల వరకు ఎలాంటి పట్టించుకున్నటువంటి కార్యక్రమాలు, గట్టు లిఫ్ట్ విషయమే కానీ, ఇక్కడ మన కృష్ణా రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ విషయమే కానీ, అనేక అభివృద్ధి పనుల విషయంలో నిద్రపోయినట్టున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోవాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంగా మళ్ళీ వీటికి భూమి పూజలని చేసిన వాటికే భూమి పూజలు చేస్తారు. ఇంతకుముందు శంకుస్థాపనలు అయినాయి, ఇప్పుడు భూమి పూజలు అవుతున్నాయి. మళ్ళీ శంకుస్థాపనలు అయిపోయి 4 ఏళ్ళు అయింది, ఇప్పుడేమో భూమి పూజ చేస్తున్నారు. మళ్ళీ గట్టు లిఫ్ట్కు 4 ఏళ్ల కిందట శంకుస్థాపన వేసిపోతే ఇప్పుడేమో భూమి పూజనట. ల్యాండ్ అక్విజిషనే కాలేదు, దాంట్లో గవర్నమెంట్ భూమే సగానికి పైన ఉంది. మిగిలిన భూమి ఒక 400-500 ఎకరాలు ఉంటుందేమో. ఆ 400-500 ఎకరాలకు కూడా ఇప్పటిదాకా ల్యాండ్ అక్విజిషనే కాలేదు. రైతులకు ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులతోనే మాట్లాడి, అసైనీసే ఎక్కువ ఉన్నారు అక్కడ. ఎక్కువ మంది లంబాడీలు ఉన్నారు, దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. బీద వాళ్ళకే ల్యాండ్ అసైన్మెంట్ ఇచ్చినటువంటిది. కొంత పట్టా భూములు ఉంటే ఉండొచ్చు దాంట్లో, కానీ మెజారిటీ దాంట్లో అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, కొన్ని పట్టా భూములు ఉన్నాయి. మరి దానికి ఎవరికి కూడా ఇప్పటిదాకా వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోలేదు రైతులతోన. రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్స్ కానీ, ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళతో సమావేశం ఏర్పడి ఈ ల్యాండ్లు పోతున్నాయి, ఇంత ల్యాండ్ పోతుంది, దీని కింద ఇంత ల్యాండ్కు ఈ రేటు మీకు ఇస్తాం మేము అని ఇప్పటిదాకా ఎవరితో చెప్పినటువంటి, అసలు ఇంతవరకు చెప్పినటువంటి సమాచారమే లేదు. ఇప్పటిదాకా ఎవరికి రైతులకు సమాచారం కూడా లేదు. కానీ వీళ్ళు భూమి పూజలు చేస్తారు, ఏం లేకుండానే భూమి పూజలు. అంటే ఇన్ని రోజుల నుంచి నిద్రపోయి ఎలక్షన్లు వస్తున్నామని మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి ఈ పనులను ప్రారంభిస్తే ఏదో ప్రారంభమైపోయింది, ఏదో పని నడుస్తుంది. ఇదనట అప్రోచ్ ఛానల్ పని మొదలుపెట్టినట. అప్రోచ్ ఛానల్ ఏదో గట్టు లిఫ్ట్ అప్రోచ్ ఛానల్ పని మొదలుపెట్టిను. అప్రోచ్ ఛానల్కి ల్యాండ్ అక్విజిషన్ ఏమైనా చేసిన అంటే లేదు, ల్యాండ్ అక్విజిషనే లేదు. ఎందుకంటే అంతకుముందు మేము చేసిన ల్యాండ్ అక్విజిషనే. గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ల్యాండ్ అక్విజిషనే ఉంది. అప్పటికే ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఆడనే వీళ్ళు అప్రోచ్ ఛానల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం ఉద్ధరించినట్టు, వీళ్ళు ఏం చేసినట్టు, 8.5 ఏళ్ల నుంచి ఏం పని చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్ట్ పనులు ప్రారంభం కావడానికి నోచుకోకపోవడానికి కారణమైంది. ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి శంకుస్థాపన చేసిపోయా కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముందర వచ్చి పనులు ప్రారంభం అని చెప్పి భూమి పూజలను మొదలుపెట్టిండు. అంటే ఇది ఎవరిని మోసం చేయడానికి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 నెలల్లో గట్టు లిఫ్ట్ పనులు పూర్తి చేయండి. మీరు చిత్తశుద్ధి కనుక ఉంటే 3 నెలల లోపల గట్టు లిఫ్ట్ పనులను పూర్తి చేయాలి. వెంబడే ల్యాండ్ అక్విజిషన్ కోసము ఏ భూములు పోతున్నాయి, ఎవరు భూములు పోతున్నాయి నోటిఫై చేయండి. వారికి ఎంత ధరలు, ఏం భూమి రేటుకు ఏం నిర్ణయించినో తెలియజేయండి. రైతులకు ఏం లేకుండా జస్ట్ అంతా డార్క్లో పెట్టేసి మీకెందుకు నేను పైసలు ఇప్పిస్తా, నేను ఇట్లా అంటే వాళ్ళు అడిగితే ఏమవుతుందో ఏమో.
మాకు నష్టమవుతున్నటువంటి ఒక అపోహలు కలిగించి భయం పెట్టించి ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే వెంబడే ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటీస్ ఎవరు రైతులు ఉన్నారో వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ రైతులతో సమావేశం ఏర్పరిచి దాని తర్వాత పనులు ప్రారంభం చేయాలి. నీళ్ళుదేమనమ్మా ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలోనే భారత రాష్ట్ర సమితిగా మారుతుందా అని పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది వాళ్ళ పత్రికల లోపల. మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కేసీఆర్ ఈరోజు ఆ కేసీఆర్కు పీకే అవసరం వచ్చింది. తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న కేసీఆర్కు పీకే అవసరం వచ్చింది. ఆ పీకే యొక్క సలహాలు సూచనలు ఆయన అడ్వైజ్ చేస్తున్న ఈరోజు పాపం కేసీఆర్ గారు జాతీయ పార్టీ కూడా అనౌన్స్ చేయాలనేటటువంటి ఆలోచనకు వచ్చినట్టు మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తల వల్ల మనకు అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా కేసీఆర్ గారిని, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. అయ్యా, తెలంగాణ ప్రజలకు ఉద్యమం సమయంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నీళ్లు నిధులు నియామకాలపై తెచ్చినటువంటి నీ హామీలు నేటికి కూడా నువ్వు నెరవేర్చలేకపోయినావు. 8.5 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఈడనే సఖా చేయలేదు. ఈ చిన్న రాష్ట్రంలో, ఈ చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చిన్న రాష్ట్రం, 4 కోట్ల జనాభా కూడా పూర్తిగా లేనటువంటి రాష్ట్రం మనది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకిచ్చిన ఏ హామీని నిలబెట్టుకునలేదు. అన్నీ మీడియాల కోసం పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ని రాయించుకొని ఇంకా పనికి వస్తాయి, కానీ ఈడని నా పథకాలు ఎక్కడ లేవు, నా ఇవి ఎక్కడ లేవు, అక్కడ లేవు, దేశంలో లేవు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళు పథకాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుంటారు, వాటిని అమలు చేసుకుంటారు. కానీ ఇక్కడ నీకు అంత కడుపు నిండినాక తెలంగాణ నీ చేతికి వచ్చింది. తెలంగాణ నీ చేతికి వచ్చేపాటికే ధనిక రాష్ట్రం, ఇది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం నీ చేతికి వచ్చినాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి నువ్వు సాధించింది ఏముంది అంటే బదులు ఎక్కువ తక్కువ ఏమీ లేదు. కాళేశ్వరం గురించి చెప్తాడు కేసీఆర్. 1,20,000 కోట్లు పెట్టి కాళేశ్వరంకి అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టిండు. దాని నుంచి ఏమైనా ఉపయోగం ఉందా అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ద్వారా ఆయన సాధించింది ఏమంటే ఏమీ లేదు, కేవలం గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే సాధించింది ఏమీ లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ళు వచ్చినాయి తప్పితే వచ్చింది ఏమీ లేదు. ఇక ఈయనంటే ఇక ఉన్న వనరులు వెంబడే ఎవరైతే భూమి కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి వెంబడే వారి యొక్క నష్టపరిహారాన్ని చెల్లించి పనులు ప్రారంభం చేసి పూర్తి చేయాలి. పనులు వాళ్ళు భ్రమలో పెట్టొద్దు, మోసం చేయొద్దు. కేవలం మీకు ఎన్నికలు ముందు తీయాలని అంటే ముందస్తు ఎన్నికలకు పోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో మళ్ళీ ఒకసారి మోసం చేయొద్దు. ఇక నిన్న మళ్ళొక భూమి పూజ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి 300 బెడ్ల ఆసుపత్రిలో తెలియదు, అది 350 తెలియదు. ఒకసారి 350 అంటారు, 300 అంటారు. ఎన్ని బెడ్లో తెలియదు. అది 300 350. అధికారులు దయచేసి ఆ జీవో బయట పెడితే మాకు బాగుంటుంది. ఆ జీవో అసలు ఏమున్నది, అది 300 పడకల ఆసుపత్రి, కొత్త ఆసుపత్రి, లేకుంటే ఉన్న హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తున్నటువంటి ఆసుపత్రి, అది కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసినంత వరకు ఈ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయినటువంటి ఆసుపత్రి. ఇది 100% కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసుపత్రిని శాంక్షన్ చేయించింది. దానికి అప్గ్రేడేషన్ కోసం అయితే నిధులు వస్తాయి. కాబట్టి అప్గ్రేడేషన్ పెట్టించి ఆసుపత్రిని శాంక్షన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో చోట ఈ ఆసుపత్రిని నిర్మాణం చేస్తున్నారు. సంతోషం, నిర్మాణం చేయాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం కర్నూలు పోవాలి, లేకుంటే రాయచూరు పోవాలి. 8 ఏళ్ళు అయినాక నన్న వీళ్ళకు గద్వాలకు ఆసుపత్రి అవసరం ఉన్నటువంటి సోయి వచ్చింది.
గద్వాలని ఆసుపత్రి కావాలంటే 300 పడకల ఆసుపత్రికి గద్వాలకు శాంక్షన్ అయ్యేమో చాలా రోజులైంది. ఇది ఈ 300 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయ్యి దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటిదాకా దానికి భూమి దొరకలేదు. గద్వాల తాలూకాలో భూమి దొరకలేదు. గద్వాల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో భూమి దొరకలేదు. వాళ్ళకి దొరకక భూమి ఎక్కడ దొరికింది? పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాల స్థలాలను గుంజుకొని ఈరోజు ఆసుపత్రికి మరి భూమి పూజ చేసింది. ఇప్పటిదాకా ఈ ల్యాండ్ని కలెక్టరేటు ఆ భవనం కోసమని అలైనే చేయలేదు. ఇంతవరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు. హ్యాండ్ ఓవర్ కాకుండానే అక్కడ పోయి భూమి పూజ చేసిండ్రు. ల్యాండ్ అలినేషన్ 45 ఎకరాల స్థలాన్ని మొత్తం దురాక్రమంగా ఆక్రమించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఇచ్చినటువంటి పట్టాలను ఆక్రమించుకొని పట్టాల స్థలాలను గుంజుకొని పెద్ద ఎత్తున పేదలు దాదాపు 100 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తే పట్టించుకోకుండా ఏ ఒక్కరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు సరిగదా, ఏ ఊళ్ళో ఒక్క ఇండ్ల స్థలం ఇవ్వలేదు సరిగదా, గతంలో మేము ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఈరోజు గుంజుకుందంటే తెలంగాణ ప్రభుత్వానికి ఈ కేసీఆర్కి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రికి సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు సిగ్గు అనిపిస్తలేదా? పేదవాళ్ళ కోసం వాళ్ళ గూడు కోసం ఇచ్చినటువంటి పట్టా స్థలాలను కూడా గుంజుకొని మీరు హాస్పిటల్ భవనం కడతారు అంటే, అక్కడ నర్సింగ్ కాలేజ్ కడతారు అంటే, అక్కడ మెడికల్ కాలేజ్ భవిష్యత్తులో నిర్మాణం కోసం ఆ భూమి కావాలని అంటే మీరు ఎంత చేతగాని దద్దమ్మలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు ఎర్రవల చౌరస్తా నుంచి గద్వాల కలెక్టరేట్ వరకు మీకు భూమి దొరకలేదా? ఆడ నుంచి దాకా ఖాళీ భూములు ఉన్నాయి. రోడ్డు పొడ్డుగా అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎటు చూసినా కూడా ఖాళీ భూములు ఉన్నాయే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక పెద్ద ఆసుపత్రి, రేపు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినా ఈ యొక్క ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉండాలన్నా, రేపు పొద్దున నర్సింగ్ కాలేజ్ అయినా అన్నీ ఒకే దీంట్లో ఉండాలంటే ఎందుకు ఆ మెయిన్ రోడ్డు మీద మీరు స్థలాలను తీసుకొని అక్కడ కడతలేరు? ఎందుకు మీరు చేతగానితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారు పెద్ద గొప్పలు పోతాడు. ఆయన పెద్ద గొప్పలు పోయేటటువంటి మంత్రి గారు ఒకరు ఉన్నారు ఈ శాఖకు. నీకయా భూమి దొరకలేదేమయ్యా? పేదోళ్ళ పట్టాలే కావాల్సి వచ్చినాయి నీకు ఆసుపత్రి కట్టనీకే, పేదోళ్ళ పట్టాలే కావాల్సి వచ్చినాయి నర్సింగ్ కాలేజ్కి నీకు ఫౌండేషన్ ఏనికే. ఇంత చేతగాని మంత్రులు ఎందుకయా మీరు? అంటే గుంజుకొని కడితే మీరు చేతనైన వాళ్ళగా అనిపించుకుంటున్నారా? మీరు పేదవాళ్ళే గుంజుకొని కడితే మీరు చేతనైన వాళ్ళు అనుకుంటున్నారా మంత్రులు అంటే? మీకు చేతనైతే నిజంగా మీరు ప్రభుత్వం ప్రజల కోసమే కనుక మీ పాలన అయితే వేరే ల్యాండ్ తీసుకొని అక్కడ మెడికల్ కాలేజీ రావాలి, పెద్ద ఎత్తున ఆసుపత్రి రావాలి, నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ ఒకటే ప్రెమిసెస్లో కట్టండి. ఎర్రవల్లి నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోడ్డు మీద ఆసుపత్రి వచ్చినా, రోడ్డు మీద కాలేజ్ వచ్చినా బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్థలంలో కట్టండి. పేదల కోసం వాళ్ళ గూడు కట్టుకొని ఇంకా ఇల్లు కట్టుకొని ఇంత నెత్తి మీద నీడ ఉండడానికి ఇచ్చినటువంటి పట్టాలు కాదు గుంజుకొని మీరు చేయాల్సింది. గతంలోనే చెప్పినాం, అక్కడ ఎట్టి పరిస్థితిలో నీ బలం ఉందని, మీకు అధికారం ఉందని మీరు పోలీసులని చుట్టుముట్టు పెట్టుకొని వచ్చి మీరు శంకుస్థాపనలు రాళ్ళేసిపోతే మీరు గొప్పదనం కాదు. మీకు దమ్ముంటే ఒక్కడ వచ్చి రా ఏడ వచ్చి హాస్పిటల్ కడతావో చూపి. నీకు గతంలో మేము కూడా చెప్పినాం, అయ్యా ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి, ప్రభుత్వ భూములు అన్ని భూములు పెట్టుకొని పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలే ఎందుకు కావాల్సి వచ్చింది అని. అంటే కేవలం పంతం కోసం పేదవాళ్లకు పట్టాలు ఉండొద్దని, పేదవాళ్ళకి రేపు పొద్దున ఇండ్లు కట్టియొద్దని. ఈరోజే భూముల రేటు ఆకాశానికి అంటిపోతే భవిష్యత్తులో ఎక్కడైనా మీరు పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదని అడుగుతున్నా. పట్టణ ప్రాంతాల్లో అసలు ఉన్నదా పరిస్థితి? కోట్ల విలువైనటువంటి భూములు కొని బీద వాళ్ళకు పంచేటటువంటి పెద్ద గుణం కేసీఆర్కు ఉన్నదా? నేను ఇప్పటికైనా జిల్లా అధికారులకి, వైద్యాధికారులు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడైతే మీరు తప్పుదోవ పట్టించి ఆసుపత్రిని నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇక్కడ ఆసుపత్రి రావాలి, నర్సింగ్ కాలేజీ పూర్తి కావాలి,
మెడికల్ కాలేజీ రావాలనేటటువంటి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళంటే ఇమ్మీడియట్గా ప్లేస్ను మార్చండి, ఇమ్మీడియట్గా ప్లేస్ను మార్చి వెంబడే పనులు అక్కడ చేపట్టండి. దీన్ని రేపొద్దున మరి అడ్డుకుంటున్నారు, మేము చేద్దాం అనుకుంటామనే మాట చెప్పండి. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నర్సింగ్ కాలేజీ కానీ హాస్పిటల్ భవనం కానీ ఇక్కడ ఏవి కూడా ఈ ప్రాంతంలో కడితే ఒప్పుకోము అని. ఖచ్చితంగా ఎర్రవల్లి నుంచి మన జిల్లా మన గద్వాల రోడ్లో కట్టండి, బ్రహ్మాండంగా కట్టండి, గద్వాలకు ఘనకీర్తి తెచ్చే విధంగా కట్టండి, గద్వాలకు అడుగు పెడితేనే భవనాలు కనిపించినట్టు మంచి పేరు తీసుకురండి, సంతోషం. అంతేగాని కేవలం మీకేమి చేతగాని దద్దమ్మలైపోయి కనీసం ఒక గజం స్థలాన్ని కూడా సేకరించలేనటువంటి దద్దమ్మలు ఉంటే పేద ప్రజల ప్లాట్లు గుంజుకొని ఇక్కడ నిర్మాణం చేస్తామంటే ఒప్పుకునేది లేదని చెప్పి మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఇమ్మీడియట్గా మీరు చేస్తున్నటువంటి తప్పిదం ఏదైతే ఉందో చాలా పెద్ద తప్పిదం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోనై మీరు కూడా ప్రజల యొక్క అవసరాలను గుర్తించకుండా ప్రజలకు ఇచ్చిన ప్లాట్లను గుంజుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదని మీకు తెలిసినప్పటికీ కూడా, ఇది ఖచ్చితంగా రూల్స్కు విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఒత్తిళ్లకు లోనై 5 ఎకరాల స్థలాన్ని నర్సింగ్ కాలేజీకి ఇచ్చినామని చెప్పిండ్రు. దాన్ని గవర్నమెంట్కి రాసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ తెప్పించుకొని మరీ దీన్ని కాలేజీకి ఇప్పించిందంటే ఎంత దుర్బుద్ధి ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడేదో మేము కడితే గొప్పదనం, ఇక్కడ మళ్ళీ కడుతున్నది కూడా ఏం లేదు, ఆసుపత్రి కడుతున్నది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. ఈరోజు ఈ హాస్పిటల్ భవనం శాంక్షన్ అయింది, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది భూమి, ఆ భూమి కూడా మీరు ఇస్తలేరు. ఇవాళ ఆ భూమి కూడా పేదవాళ్ళ యొక్క గూళ్ళని చెదరగొట్టి ఆ ప్లాట్లు గుంజుకొని ఇస్తున్నారు మీరు. దానికి కూడా మీరు చేతగానటువంటి దద్దమ్మలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి అది కూడా చేతగాలేదని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం అంటే ఇద్దరి నిధులతో ఈ ఆసుపత్రి బిల్డింగ్ కట్టాలి, వీళ్ళు ఇచ్చేది భూమి. ఆ భూమి కూడా ఈరోజు మీరు ఇవ్వలేకపోయినటువంటి దుస్థితిలో ఉన్నారా అని నేను చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. పేదవాళ్ళ ప్లాట్లే మీకు అవసరం వచ్చినాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఇమ్మీడియట్గా మీరు అహంకారానికి పోయి లేదా అధికార పెత్తనానికి పోయి అక్కడే మేము నిర్మాణం చేస్తాం, ఏం చేస్తారో చూసుకునేటటువంటి అహంకారం ఉంటే మీ అహంకారమే మిమ్మల్ని దహించి వేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అహంకారం మిమ్మల్ని దహించి వేస్తుంది. అసలు ల్యాండ్ ఈరోజు హాస్పిటల్ కోసం వాళ్ళు ఏదైతే భవనం కోసం నిన్న పోయి భూమి పూజ చేసిండ్రో, నిన్న అందరు పెళ్ళిళ్ళు ఉన్నాయి, నిన్న అందరు పెళ్ళిళ్ళల్లో బిజీగా ఉన్నారు. నిన్న పెళ్ళిళ్ళల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డుకోనికి రారని చేతగాని దద్దమ్మలు కాబట్టి నిన్న పోయి పూజ చేసింది. వాట్సాప్లలో పెట్టుకొని రేపు పెళ్ళిళ్ళు మానుకొని వచ్చి ఇక్కడ ఎవరు కూసోరు కాబట్టి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మేము ఇక్కడ మా పెళ్లి చేసుకుంటామని చేసుకున్నారు. ఇదేమో ఏదో సాధించినట్టు మేము ఏదో చేసినట్టు అని ఘనకార్యాలు చెప్పుకోవాల్సింది మీరు చెప్పుకోవాల్సిందే. నిజంగా మీ యొక్క చిత్తశుద్ధి ఉంటే దీనికి ఆల్టర్నేటివ్ ప్లేస్ వెతుక్కోవాలి. కాంట్రవర్సీ ఉన్న చోట ఈ ఆసుపత్రి నిర్మాణం కానీ నర్సింగ్ కాలేజ్ నిర్మాణం కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. ఈరోజు అన్ని కోర్టులకు పోతున్నారు. ఎస్సీ కమిషన్ పోయినరు, బీసీ కమిషన్కి పోయినరు, మైనారిటీ కమిషన్కి పోయినరు, హెచ్ఆర్సీకి పోయినరు. దాని మీద అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. కోర్టులో ఉన్నది, ఆ కోర్టులో ఉన్న చోట వీళ్ళు పోయి పూజ చేసిండ్రు. కోర్టులో ఆల్రెడీ కేసు వేసిన చోట మీరు పోయి పూజ చేసిందంటే అర్థమైంది మీకు చేసే ఉద్దేశం లేదు, కేవలం చెప్పుకునే ఉద్దేశం ఉంది తప్ప చేసే ఉద్దేశం లేదు. చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కాంట్రవర్సీ లేకుండా వివాదం లేని చోట పోయి బిల్డింగ్ కట్టాలి, ఎంబడే ల్యాండ్ తీసుకోవాలి, పని చేయాలి. కానీ చేత కాదు.
జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వెంబడే ఈ విషయం పైన స్పందించాలి. వెంబడే ఈ విషయంలో ఇదంతా కూడా కంటెంప్ట్ కిందికి వస్తుంది. మరి అటువంటి వివాదాలకు లేని చోట స్థలాన్ని వెంబడే తీసుకునండి, వెంబడే వీటిని వేరే చోట వెంబడే ల్యాండ్ని గుర్తించి ఈ పనులన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క నిమిషం అంటే ఎలాంటి ఆలస్యం లేకుండా వాటికి కూడా మా సహకారం అవసరమైతే పూర్తి సహకారం అందిస్తాం. వేరే చోట ఎక్కడన్నా ల్యాండ్స్ చూడండి, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉన్నాయి మాకు కూడా చెప్పమంటే మేము కూడా తెలియదు. ఆ యొక్క గ్రామ శివార్లలో ఈ నుంచి ఎర్రవల్లి దాకా గ్రామాలు, మస్తు గ్రామాలు ఉన్నాయి. ఆ శివార్లలో ల్యాండ్ ఎక్కడైనా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే కూడా అక్కడ కూడా ప్రయత్నం చేయండి. ఇది రేపు పొద్దున మెడికల్ కాలేజ్ వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాలేజేమో వనపర్తికి వెళ్ళిపోయాయి మనది, మళ్ళీ రాని ఇంకా సంవత్సరమో 2 ఏళ్ళు. ఇప్పుడు ఆడ వచ్చిన కాలేజీలు ఏం స్టార్ట్ అయినాయి లేవు. ఇవన్నీ కేవలం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మొత్తం పెద్ద ఎత్తున ప్రకటించడము, వాటి గురించి చెప్పుకోవడం తప్పితే ప్రాక్టికల్గా ఏం జరుగుతలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు ప్రజల అవసరాలను కానీ, ప్రజల యొక్క అంటే ప్రజలకు అవసరాలే కాకుండా ప్రజలకు ఎక్కడ కన్వీనియన్స్ కానీ ఇవన్నిటి కూడా ఆలోచన చేసి వెంబడే ఈ స్థలం మార్పు విషయంలో జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా రెవెన్యూ అధికారులు కానీ వెంబడే చొరవ తీసుకోవాలి. దీంట్లో చొరవ తీసుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా డెవలప్మెంట్కు ఆగకుండా, డెవలప్మెంట్కి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ముందుకు తీసుకోవడం తగిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ప్రతి దాంట్లో కూడా ఈరోజు తెలంగాణ ఇమేజ్ ఇంత దెబ్బతీసిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో పూర్తి పబ్బులు, క్లబ్బులు, మా ఇంటి చుట్టుముట్టు నేను ఫస్ట్ ఆడ ఉండబట్టి నేను దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది జూబ్లీహిల్స్లో. నా ఇంట్లో ఉండబట్టి 30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నా. నేను 35 ఏళ్ళ నివాసం ఉంటున్నా. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఆడ ఉండడానికి మేము అసలు ఉండేటటువంటి పరిస్థితి ఆడ లేదు ఆ ఏరియాలో. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కారాపని ఇంకా లేదు. మా చుట్టుముట్టు, ఇంటి చుట్టుముట్టు, ఇంటి వెనకాల ఎటు చూసినా కబ్బులు, క్లబ్బులే. ఈరోజు ఎంత అధ్వానం అయిపోయింది. వచ్చిన 8 ఏళ్లలో హైదరాబాద్ పరిస్థితి ప్రజలకు నరకం చూపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వంత వ్యాపారాల కోసం, వాళ్ళ ఆదాయాల కోసం అడ్డగోలుగా ఈరోజు హైదరాబాద్లో పూర్తిగా కల్చర్నే మార్చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏర్పడదు. ఈయనట దేశాన్ని ఉద్ధరించడానికి పోతున్నట ఇటువంటి ఆయన. ఈయనట ఇక తెలంగాణలో పెట్టే పార్టీతో తెలంగాణ నాశనం చేసే సరిపోదు, ఇక దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరుతాడట ఈయన. చాలు నాయన, చాలు. తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున ఏమంటారు అన్ని రకాలుగా అన్ని మోసాలు చేసినావు. ఇక ప్రజలు నిన్ను ఇంటి పంపని ఇంకా సిద్ధమయ్యిండ్రు. నువ్వు ఎన్ని నేను పీకేని తెచ్చుకున్నా, లేకుంటే ఇంకెవరిని తెచ్చుకున్నా, ఏం చేయాలనుకున్నా, నువ్వు ఎన్ని స్ట్రాటజీలు చేసినా, ఏం స్ట్రాటజీలతో నువ్వు మళ్ళీ గెలవాలనేటటువంటి మోసాలు చేయనిక చూసినా తెలంగాణ ప్రజలు ఈరోజు నిర్ణయం చేసుకొని ఉన్నారు. ఆయన పెట్టేటటువంటి ఏ జాతీయ పార్టీ ఆయన పెట్టనికపోయినా భారత రాష్ట్ర సమితి అనేది పెట్టనికపోయినా, నువ్వు ఏది పెట్టినా అది నీ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకి ఏం చేసిందో అందరూ చూసిండ్రు. రేపు పొద్దున రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినావు. మొత్తానికి ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేసినావు. మరి దేశాన్ని కూడా అప్పుల దేశంగా దీంట్లో పోయి ఎవరి అప్పుల దేశంగా అవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు ఎవరు నిన్నెవరు ఆ యాక్సెప్టెన్స్ కూడా వస్తానని ఊహించుకోకు. అది నీ ఆ భ్రమల నువ్వు ఏ విధంగా ఆలోచన చేసుకున్నా నిన్ను మటుకు ఎవరు హర్షించేటటువంటి పరిస్థితి వస్తుందని అనుకోను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ
VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.